పల్నాడు జిల్లా మాచర్లలో మహిళా ఉద్యోగినిపై జరిగిన అత్యాచారం కేసులో కీలక పురోగతి లభించింది. ఈ ఘటనపై తీవ్రంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు రాజుపాలెంకు చెందిన శ్రీనివాస్ గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లుగా సమాచారం. ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తిని పట్టుకోవడంలో టెక్నాలజీ, క్షేత్రస్థాయి విచారణ ఎంతగానో తోడ్పడ్డాయి. బాధితురాలికి న్యాయం జరిగే దిశగా పోలీసులు వేగంగా అడుగులు వేస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో మహిళా ఉద్యోగినిపై జరిగిన అత్యాచారంకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, డీటెయిల్స్ ఏంటి? పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో గత 5 రోజుల క్రితం అయితే ఒక సంచలనం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే పంచాయతీరాజ్ శాఖలో ఒక టెండర్ గా చేస్తున్న మహిళపై ఒక గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ఆ అత్యాచారానికి సంబంధించి పోలీసులు కూడా కీలకమైన సమాచారం కూడా సేకరించారని కూడా చెప్పుకోవచ్చు. ఆ అత్యాచారానికి సంబంధించి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ నిందితుడు ఎవరైనా ఏందనేది కూడా గుర్తించడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ నిందితుడు కూడా ఆ మహిళకు తెలిసిన వ్యక్తి అవడం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ నెల 2వ తారీఖు జరిగిన సంఘటనకు సంబంధించి కూడా పోలీసులు అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఇక్కడ మాచర్లలో ఉండి ఆ కేసుకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేయడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా దర్యాప్తు చేసినాక కొన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చినాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే బాధితురాలు ప్రియుడే ఈ ఘటనకు పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించడం కూడా జరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకొని ఒక చోట ఉంచి రహస్యంగా అయితే విచారణ కొనసాగిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అసలుకి ఆ మహిళని ఎందుకు అత్యాచారం చేయాల్సి వచ్చింది, అంత ఇది ఎందుకు వచ్చింది అనేది కూడా ఆ నిందితుడి దగ్గర నుంచి గత సమాచారం రాబట్టడానికి అయితే విచారణ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మాచర్లలోని ఒక స్టేషన్ లో ఉంచి ఆ నిందితుడిని అతను ఎందుకు చేశాడు ఏందనే కోణంలో పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే 5 రోజుల పాటు పల్నాడు జిల్లా పోలీసులు కంటి మీద కులుకు లేకుండా ఒక సీసీ ఫుటేజ్ ఆధారంగానే ఉన్న టెక్నాలజీని మొత్తాన్ని వాడి కూడా ఆ నిందితుడిని అదుపులో తీసుకోవడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ నిందితుడు ఆచూకీ తెలిసినంత వరకు కూడా పల్నాడు అడిషనల్ ఎస్పీ మాచర్లలోనే టెస్ట్ వేసి కేసుకు సంబంధించి పూర్తిగా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా సేకరించడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అందులో ఒక మహిళా ఉద్యోగి, గవర్నమెంట్ ఉద్యోగి అవడం కూడా పెద్ద సంచలనం కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ మాచర్లో జరిగిన ఘటనకు సంబంధించి కూడా అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఈ కేసుని పూర్తిగా దర్యాప్తు చేయడం అయితే జరిగింది. పోలీసులు కూడా ఎంతో చాకచక్యంగా ఈ కేసుని ఛేదించారని కూడా చెప్పుకోవచ్చు. ఎలాంటి ఆనవాళ్ళు కానీ ఎలాంటి క్లూ లేకపోయినా ఒక సీసీ ఫుటేజ్ ఆధారంగానే ఆ సీసీ ఫుటేజ్ ని బేస్ చేసుకుని అతను మాచర్లో బస్సు ఎక్కడం అయితే జరిగింది. ఆ అనంతరం ఎక్కడ దిగాడు ఏందనేది ఒక సీసీ ఫుటేజ్ ఆధారంగానే నిందితుడిని కూడా గుర్తించడం అయితే జరిగింది. ఆ నిందితుడు స్వయాన ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలు తెలిసిన వ్యక్తి అవడం కూడా ఇందులో పెద్ద చర్చ అని కూడా చెప్పుకోవచ్చు. అయినా సరే ఆ మహిళ పలానా వ్యక్తి అని చెప్పబోవడం కూడా పోలీసులకు తలనొప్పిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయినా సరే పోలీసులు మాత్రం ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడు ఎవరు ఏందనేది పూర్తిగా దర్యాప్తు చేసినాకే ఒక నిర్ధారణకు అయితే వచ్చారని కూడా చెప్పుకోవచ్చు. దీని మీద పూర్తిగా పోలీసులు కూడా రేపు కానీ ఎల్లుండి కానీ ప్రెస్ మీట్ అయితే నిర్వహిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇంత దారుణానికి పాల్పడడానికి గల కారణాలు ఏందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. For the updates, Swami.